మే నా మీద నీకేమైనా కోపమా? చెప్పు మే. అదేం లేదత్తయ్య. మరైతే ఇంకేమి తిను. మీరిద్దరూ కలిసి ఎంత డ్రామాలాడుతున్నారా అన్నయ్య. హ్యాట్స్ ఆఫ్. నాకంటే అమ్మే ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తే అది అమ్మకే ఇవ్వాలి. అవును మరి, ఎంతైనా మహానటి కదా. అయ్యో నెమ్మదిగా నీళ్ళు తాగు. నీళ్ళు తాగు. మా అమ్మ తర్వాత మళ్ళీ మీ చేత్తోనే గోరుముద్దలు తింటున్నాను అత్తయ్య. నువ్వు నా కూతురువేనమ్మే. ఆ మాటకొస్తే నా కొడుకు కంటే నువ్వే ఎక్కువ. నీకే కష్టము రాకుండా చూసుకుంటాను, సరేనా? అత్తయ్య ఈశ్వరి, నీ సెల్లిని అడ్డం పెట్టుకుని నీ నాట ఆడుకుంటాను చూడుబా. అవునా? సరే, ఇప్పుడే వస్తున్నా. ఏమండి, ఏమండి, ఒక్క నిమిషం. మీరెక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు బొట్టు పెట్టుకోమని చెప్పాను కదండి. మరి నన్ను నమ్మిన ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని, వారిద్దరి విషయంలో కూడా అంతా మంచే జరుగుతుందనుకో, అప్పుడు ఏ సమస్య ఉండదు. ఒకవేళ వాడికి ఆస్తి లేదు, భార్యని ఎలా పోషిస్తాడో అన్న అనుమానం నీకుంటే, ఈ ఆస్తిలో సగం ఆస్తి వాడికివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లక్ష్మి నీ చెల్లెలు కాబట్టే
నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా నా నిర్ణయం ఇదే. ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ మనవాళ్లే. అందుకే వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం అంతా సంతోషంగా ఉంటాం. అందుకే చిన్న చిన్న విషయాలేమైనా ఉంటే వాటిని మనసులో పెట్టుకోకు. నేను చెప్పింది అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఈశ్వరి, పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందమ్మా. అమ్మాజీ శివని మళ్ళీ తన మాటలతో పడేస్తోంది. ఈ ఆస్తి కోసమే ఎన్నో కుట్రలు చేసింది. చివరికి తను అనుకున్నది సాధించటానికి నీ చెల్లెల్ని అడ్డు పెట్టుకుంది. నా భయం ఆస్తి పోతుందని కాదమ్మా, నాలాగే నీ చెల్లెల్ని కూడా ఎక్కడ బలిపశువుని చేస్తుందా అని భయమేస్తుంది. నీ చెల్లెల్ని నువ్వే ఎలాగైనా కాపాడుకోవాలమ్మా. నేనుండగా నా చెల్లెలికి ఏం కానివ్వనత్తయ్యా. నా ప్రాణం అడ్డేసైనా సరే తనని, ఈ ఆస్తిని కాపాడుకుంటాను. నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నన్ను గెలవాలని చూస్తుందేమో ఆ అమ్మాజీ. నేనుండగా తనని గెలవనివ్వను కూడా. శివా, శివా, చెప్పమ్మా. నీతో మాట చెప్పాలా. అదేనప్పా, తమ్ముడికి కొత్తగా పెండ్లైంది కదా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే అంతా మంచి జరుగుతాదనిపిస్తా ఉండదప్పా. నీతో మాట చెప్దామని. ఎందుకమ్మా నన్ను పరాయివాణ్ణి చేసి చూస్తావు? నువ్వు నన్ను ఆజ్ఞాపించాలే కాని అడగడమేంటమ్మా? రేపే వ్రతం చేద్దాం. నాకు తెలుసప్పా నువ్వు ఈ మాట అంటావని. ఇప్పుడే అయ్యోరికి కబురు పెడతాను, సరేనా? సరే అమ్మా. రే ఉబు, అన్నయ్య ఇలారా. క్షమించనయ్య, పనిలో పడి నీ చెప్పులు తోడవడం మర్చిపోయాను. ఇప్పుడే తుడుస్తాను. రే ఓబు, రే లేరా. ఇక నుండి నువ్వు ఈ పనులు చేయడం మానుకో. నువ్వు నా తమ్ముడివిరా. నువ్విలా చేయడం నాకు నచ్చదు. రేపమ్మా నీ చేత, లక్ష్మి చేత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తుందట. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. వద్దనయ్య. ఎందుకు? అసలే పని పాట లేకుండా మీకు భారంగా ఉన్నాను. మళ్ళీ ఇలాంటి వ్రతాలు, పూజలు పేరుతో డబ్బులు వృధా చేయడం ఎందుకు? నాకేం వద్దన్నయ్య. అలా అనకరా. ఈ ఇంట్లో నేనెంతో నువ్వు అంతే. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఎప్పుడు మాట్లాడుకో. ముందు డబ్బు తీసుకో. రే, మీ అన్న ప్రేమతో ఇస్తా ఉంటాడు, తీసుకోప్పా. రేయ్, ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఇస్తాను. అమ్మా, సిటీలో చిన్న పనుంది, చూసుకుని వస్తాను. ఉంటాను రా. సరే అన్నయ్య. నటనలో నన్నే మించిపోయి ఉండవు కదప్పా. ఇంతకీ నీ పెళ్ళం ఏడుండదప్పా? అదిగో అక్కడ బట్టలారేస్తుంది. దేనికమ్మా? నీకన్నా ఎక్కువ నేను నటించాలి కదా. పదా. లక్ష్మి, అయ్యయ్యో, ఏందమ్మీ ఈ పనులు నువ్వు చేస్తుండవు? మే అరవిందా, బసవమ్మ, యాడ్ సచ్చుంటారే, రండి. ఏంటక్క అంతలా అరిచావు? ఏమైందోనని జడ్జ్కొని చచ్చాం పెద్దమ్మా. మిమ్మల్ని నిజంగానే సంపాలి మే.
ఇంకా ఏం చేయాలి మే? నా కోడల చేత పనులు చేయిచ్చారా? పాపం చేతులు ఎట్టా కందిపోయి ఉంటాయో చూడు. మీరిద్దరూ ఎందుకు మే కొంపలో ఉండేది? వచ్చే పని చేయండి. అయ్యో వాళ్ళనేం అనకండి అత్తయ్య, నేనే ఈ పని చేస్తున్నాను. అయినా ఈ పనులన్నీ నాకు అలవాటే అత్తయ్య. మే నువ్వు కష్టపడతా ఉంటే నేను చూసి తట్టుకోలేను మే. చిన్న పనైనా సరే నువ్వు చేయటానికి ఇల్లేదు. ఏంది మే ఇంకా అట్టా చూస్తాండారు? వెళ్ళి పని చేయండి. నువ్వు రామా, జ్యూస్ ఇస్తాను తాగుదు గాని. పెద్దమ్మ మరీ టూ మచ్ చేస్తుంది. పైసా కట్నం తీసుకురాని దాని ముందు మనల్ని అవమానిస్తుందా? తప్పదే. అమ్మాజీ అనుకున్నది జరిగే వరకు మనకివన్నీ తప్పవు. సరే త్వరగా ఆరేద్దాం పద, లేదంటే మళ్ళీ వచ్చి ఒంటికాల మీద లేస్తుంది. పద. అమ్మే చెప్పడం మర్చిపోయిండా, నీకు స్నానానికి నీళ్ల కోసమని హీటర్ పెట్టుండా. నీళ్లు కాగుండాయేమో హీటర్ ఆఫ్ చేసి స్నానం చేసుకోనరా. నేను ఈ లోపు జ్యూస్ తీసుకొస్తా. అలాగే అత్తయ్య. ఏంది మే, ఓవైపు నీ సెల్లిని నేనేం చేస్తానో అన్న భయం కూడా లేకుండా నిమ్మళంగా ఇట్టా కూరగాయలు కట్ చేసుకుంటా ఉండావే. రోజేపుంటే నీ సెల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి తెలుసునా? అనుకోకుండా ఎదురుగా ఒక వెహికల్ వచ్చి మమ్మల్ని ఢీకొట్టిందినా. నేను గాయాలతో బయటపడ్డాను. లక్ష్మి మాత్రం అక్కడికక్కడే చచ్చిపోయిందిరా. నా చెల్లెలు కనిపించడం లేదండి. వీడే నా చెల్లెలు ఏదో చేశాడు. నీ చెల్లెలు కనిపించకపోవడం ఏంటి? తన ఇంట్లోనే ఉంది కదా. అవును మే. అదిగో లక్ష్మి ఇట్రా. ఏంది మే అట్టా చూచాండవు? నమ్మకం లేదా? ఓ తూరి మా ఓబులేషు ఇద్దరికి యాక్సిడెంట్ అయిందంటే నువ్వు నమ్మి బంగపోయినావు కదా. ఇప్పుడు కూడా నేను చెప్తుండేది అబద్ధం అనుకుంటాండావు అంతేనా? లేదు మే, ఈ తూరి నీ సెల్లిని నిజంగానే సంపుదామని చూచాండా. అదిగో ఆడ హీటర్ కనిపిస్తా ఉండ్లా. దానికి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పించుండా. స్విచ్ ఆఫ్ చేసిన హీటర్లో కరెంటు అట్నే ఉంటాది. ఆ విషయం తెలియక నీ సెల్లేమో స్నానానికి పోతా ఉండాది. పాపం స్విచ్ ఆఫ్ చేసి నీళ్లలో చేతులు పెట్టంగానే స్నానానికి కాకుండా సరాసరి పైకే పోతాది. నీ మాట నీ సెల్లి ఎలాగూ నమ్మదని ఈ పథకం ఆలోచించుండా.
ఇంక నీ చెల్లి సావుని ఎవ్వరూ ఆపలేరు. లేదు, నేనుండగా నా చెల్లెలికి ఏం కానివ్వను. లక్ష్మి, లక్ష్మి, ఏమైందక్క? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? వదినా, ఏమైంది? చెప్పక్క. నీకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని కుట్ర పన్నారమ్మా. ఏంటి నువ్వనేది? అవునమ్మా, అమ్మాజీ అత్తయ్యే నిన్ను చంపాలని చూసింది. ఏంది మే, నువ్వింకా స్నానానికి పోలేదా? ఏంది మే అట్టా చూస్తా ఉండవు? ఏమైంది మే? నటించకండి. నా చెల్లెలికి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని మీకెలా మనసొప్పింది? అసలు నా చెల్లెలు ఏం తప్పు చేసింది? మే, ఇదేంది మే? నీకు మధ్య ఏమైనా చెడిపోయినాదా ఏమి? ఏం మాట్లాడుతూ ఉండవు? అవునక్క, అత్తయ్య ఏంటి నన్ను చెప్పడం ఏంటి? నేను చెప్పేది నిజం లక్ష్మి. నాపై ఉన్న కోపానికి వీళ్ళు నిన్ను బలి చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ హీటర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ పాస్ అవుతుంది. ఇది తెలియక నువ్వు నీళ్ళని టచ్ చేయగానే నీకు షాక్ కొడుతుంది. అది వీళ్ళ ప్లాన్. ఎంత మాట అనుండా? కూతుర్లా చూసుకుంటున్న నా కోడల్ని నా చేతులతో నేను చంపుకుంటానా? మతుండే ఆ మాట మాట్లాడుతుండావా? నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ అమ్మిని నేనట్టా చంపుతాను? ఇటు కాదు మే, మీ అక్క చెప్పింది నీకు కూడా అనుమానంగానే ఉండాది కదా? ఇప్పుడే నిజమేందో నిరూపించా. షా కొట్టిండదా? లేదు కదమ్మే. మే, నువ్వు తూరిసే పెట్టు. పెట్టు. ఏంది మే, నీకు షాక్ కొట్టిండదా? మరి ఎట్లా ఇదంతా నా ప్లాన్ అని చెప్తా ఉండవు? మే, ఎందుకమ్మే నన్ను ఇట్ట సెటదాలు చేయాలని చూస్తుండావు? నిన్ను కూడా నా కూతురులా చూసుకున్నారు కదా?
నీకేమైనా నా మీద కోపం ఉంటే తిట్టు, అంతేగాని ఇట్టటి నిందలైబాకు. నాకే పాపం తెలీదు మా. అయినా మీ అక్క ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తా ఉండదో తెలియడంలే. నువ్వు దీన్ని నమ్మకపోతే చాలుమే. అత్తయ్య అత్తయ్య ఆగండి. అత్తయ్య అత్తయ్య ఆగండి. అత్తయ్య అత్తయ్య నో డౌట్ వదినా, అమ్మాజీ కావాలని రివర్స్ ప్లాన్ వేసింది. తనేం చేయకపోయినా ఏదో చేసిందని నిన్ను భయపెట్టి నీ ద్వారానే లక్ష్మి దృష్టిలో తను మంచిది కావాలని చూస్తుంది. ఇకనైనా తన మాటలు నమ్మకపోవడమే మంచిది. ఎలా నమ్మకుండా ఉండమంటావు లావణ్య? లక్ష్మిని ఎప్పుడైతే వాళ్ళు కావాలనే ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారో అప్పుడే తను ప్రమాదంలో పడిందని నాకు అర్థమైంది. తనకు ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని నాకు తెలుసు. అందుకే ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తున్నాను. నిజమే, కానీ అమ్మాజీ కావాలనే నీతో మైండ్ గేమ్ ఆడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండొదినా.